నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో దండోరతో సూపర్ హిట్ అందుకున్న సర్పంచ్ సాబ్ నవదీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి దండోరా గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే. చెప్పండి. సినిమా చూశారు కాబట్టి మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇంకా అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి. దండోరాలో ఈ సర్పంచ్ సాబ్ క్యారెక్టర్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? చాలా ఎంటర్టైనింగ్గా ఉంది కాబట్టి ఐ లవ్డ్ ఇట్. అండ్ చాలా స్కోప్ ఉంది జనాలకి, ప్రేక్షకులకి. చిన్న లెంత్ అయినా చాలా రోజులు గుర్తుండే క్యారెక్టర్. అండ్ ఒక పెయిన్ ఉంది దానికి. అండ్ ఒక అండర్లయింగ్ సినారియో మొత్తం ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేం. కాబట్టి మీరు చూశారు కాబట్టి మీకు తెలిసి ఎందుకు చేశాను. అంటే చాలా సెన్సిబుల్ కంటెంటు, డెబ్యూ డైరెక్టరు. సో ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు? అండ్ ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా మీరు తెలుసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేశారు ఎట్లా? లేదు, ఫస్ట్ అండ్ రఫ్గా ఎప్పుడైనా ఒక కథ చెప్పినప్పుడు డైరెక్టర్ ఇచ్చిన నరేషన్ ప్రకారంగా వీల్ హ్యావ్ సమ్ క్లారిటీ దట్ ఎంతవరకు తీయగలుగుతారని. సో సో ఆ క్లారిటీ ఉండింది. ఆయన చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు. అండ్ మిగతా కాస్ట్ కూడా మాకు ఫస్ట్లో బిగినింగ్లో తెలుసు రఫ్గా ఎవరెవరని. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ చూశారు కదా, ప్రతి అంటే ఒక చిన్న వన్ సీన్లో ఉన్న జూనియర్ యాక్టర్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొత్తం సినిమాలో ఉన్న అందరి వరకు ఎవ్రీబడి ప్లేడ్ దేర్ పార్ట్ వెరీ బ్యూటిఫుల్. మీ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా, సో ఏంటి మీ జడ్జిమెంట్ ఏంటి స్క్రిప్ట్ విన్నప్పుడు? డెఫినెట్లీ అంటే ఒక మంచి పాయింట్ తీస్తున్నామని ముందే తెలుసండి. బట్ ఇంత బాగా ప్రేక్షకులకి సెకండ్ థర్డ్ లేయర్ కూడా అర్థం అవుతుందని అనుకోలేదు. బ్రదర్, హౌ ఆర్ యూ మ్యాన్? దానికి మా చాయిస్లు అన్నీ గట్టిగా. ఏం సినిమా వచ్చావు? నేను అన్నపూర్ణకు వచ్చాను, మీరు ఇక్కడ ఉన్నారంటే కలిసి వద్దాం. ఏం జరుగుతుంది? ఇంకేమన్నా పరివార్ పరివార్ బీబీ పరివార్ ఉండదు షో. ఇంకో షోనా? Thank you. కంగ్రాచులేషన్స్. డబ్బు తీసుకోవచ్చు. Thank you very much, bro.